హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్‌ని అయితే చూపించబోతున్నాను. ఇది కాటన్ బ్లౌజ్ అండి. కొంచెం దీని మీద ఫ్లవర్స్ అవి ఉండడం వల్ల ముందుగానే నేను హ్యాండ్స్ అనేవి కట్ చేస్తున్నాను. ఒక 1 ఇంచు ఎక్స్ట్రా తోటి హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందామండి. ఎందుకంటే హ్యాండ్స్ హెమ్మింగ్ చేయాలి కాబట్టి ఎక్స్ట్రానైతే కట్ చేసుకుందాం. ఎప్పుడూ కూడా నేను హ్యాండ్స్ కన్నా ముందు బ్యాక్ పార్టే తీసుకుంటాను. కానీ ఇవి ఫ్లవర్స్ హ్యాండ్స్కి అనేవి 2 వైపులా కూడా కరెక్ట్గా రావాలి కనుక నేను ముందుగానే హ్యాండ్స్ అనేవి తీసుకుంటున్నాను. కొన్ని బ్లౌజులు ప్లెయిన్ బ్లౌజులు అయితే మనం ఎలా తీసుకున్నా ఏమీ కాదు. కానీ ఇలా ఫ్లవర్స్ డిజైన్ వచ్చిన వాటిని 2 హ్యాండ్స్కి కూడా ఒకేలాగా ఉండేలా చూసుకోవాలి. కనుక ముందు హ్యాండ్స్ని అయితే కట్ చేసుకున్నాను. తర్వాత బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకుందాం. ముందుగా మనం వెనక కప్పునైతే మార్కింగ్ చేసుకుందాం. కింద 1/2 ఇంచు నెక్ హెమ్మింగ్ చేయడానికి ఒక 1/2 ఇంచు కలిపి మార్కింగ్ చేసుకుందాం. అలాగే ఆది బ్లౌజ్తో లూజ్ కూడా పెట్టుకోవాలి. టక్స్ కోసం అంటే వెనక మనం టక్స్ వేస్తాం కదా, ఆ టక్స్ వేయడానికి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. తర్వాత బ్లౌజ్ మొత్తం ఎంత బారుందో చూసుకోవాలి. ఆది బ్లౌజ్కి 13.5 ఇంచులు అయితే వచ్చింది. ఒక 1/2 ఇంచు మనం నడుం పట్టి వేయడానికి ఒక 1/2 ఇంచు అయితే కొంచెం ఎక్స్ట్రా పెట్టమన్నారు. అందుకు నేను 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టేసి 14 ఇంచులతో మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు చంకని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం. ఆది బ్లౌజ్ తీసుకొని ఒక టేప్ తోటి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. 5.5 ఇంచులు అయితే వచ్చింది. 5.5 ఇంచులతో మార్కింగ్ చేసి చంక కోసం 1.5 ఇంచులతో ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నెక్ కోసం కూడా రౌండ్గా 1/2 ఇంచుతో మార్కింగ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. క్లాత్ అనేది కదలకోకుండా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసాం, బ్యాక్ పార్ట్ కట్ చేసాం. ఇక ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం. ఓపెనింగ్స్ అనేవి మన వైపు ఉండేలాగా చూసుకొని ఇలా క్లాత్ పైన క్రాస్గా పెట్టేసి కింద షేప్ బెల్ట్ కోసం అయితే బ్యాక్ పార్ట్ని మలుచుకోవాలి. ఇలా మార్కింగ్ చేసి ఉక్సుల పట్టీతోనైతే షోల్డర్ దగ్గర నుంచి నెక్ అనేది చూసుకోవాలి. ఇలా సైడ్కి కూడా షేప్ బెల్ట్ సైడు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ వీడియోస్ కనుక నచ్చినట్టయితే మీరు ఒక చిన్న లైక్ అయితే చేయగలరండి. ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్ని ఇస్తుంది. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మిగిలిన క్లాత్లోనైతే షేప్ బెల్ట్ కోసం క్లాత్ని 4 మడతలుగా వేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే వేసుకోవాలి. ఒకసారి ఆది బ్లౌజ్తో చెక్ చేసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. కొంచెం ఏమైనా ఇలా జాయింట్స్ పడినా కూడా మనం జాయింట్స్ అయితే వేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని అంటే ఇక్కడ కొంచెం ఓపెనింగ్ లేకోకుండా జాయింట్స్ ఉన్నాయి కనుక వాటిని కట్ చేసుకొని క్లాత్ ఏమైనా పడితే వాటికి కూడా కట్ చేసుకుందాం. ఇక ఈ అంచుల వైపు ఉండే క్లాత్ని నడుం పట్టీకి ఉక్సుల పట్టీకి కూడా కట్ చేసుకుందాం. ఈరోజు నేను బ్లౌజ్ కట్ చేస్తుంటే బాగా గాలి అయితే వస్తుందండి. అసలు ఎంత గాలి అంటే కనీసం క్లాతులు కూడా మిషన్ పైన ఆగడం లేదండి. అంత గాలి అయితే వస్తుంది. నేను మిషన్ కుట్టే సమయంలోనైతే కనీసం ఫ్యాన్ కూడా వేసుకోనండి. అలా ఫ్యాన్ వేసుకోవడం ద్వారా ఇవి క్లాతులన్నీ అటు ఇటు పోతాయని అయితే వేసుకోను. ఇదండి వీడియో. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా.